నాగుల చవితి అంటే కార్తీక మాసంతో చలి ప్రవేశించి మార్గశిర పుష్యమాసాలు వచ్చేసరికి చలి విజృంభించేసి రథసప్తమి నాటికి సూర్యుడి వేడి వెచ్చని కిరణాలతో పుడమి వేడెక్కుతూ ఉంటుంది. పుష్యమాసంలోని అందాలన్నీ మనకు చూపిస్తున్న కర్షక జీవన ప్రతీక సంక్రాంతి కాబట్టి మనం ఇవన్నీ కూడా కలిపి చెప్పుకోవాల్సి వస్తుంది. పండగ వాతావరణంలో మనం ఆహార పానీయాల గురించి ఏమనుకోవాలంటే, మనం తినే తిండి ప్రకృతికి తగ్గట్టుగా మన పెద్దలు మన పూర్వీకులు చెప్పారు. నువ్వులతో రకరకాల పదార్థాలు చేస్తారు, పిండి వంటలు. ఈ నువ్వులు ఎందుకు? చలికాలం రాగానే అందరికీ ఒళ్ళు నొప్పులు. ఈ ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే ఆయుర్వేదమే కాదు ఏ వైద్యమైనా చెప్తోంది, నువ్వులు తింటే కొంచెం కాళ్ళు చేతులు నొప్పులు తగ్గుతాయి. మనం చేసే శ్రమకి తగ్గ ఆహార నియమాలు మనకు చూపించారు, కానీ మనం వాటిని గమనించాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది. ఎందుకంటే గాలి కన్నా వేగంగా పరుగులెత్తున్న మనం ఏం సాధిస్తున్నామో కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకోవడంలోని పరమార్థాన్ని చెప్పేవే పండగలు. మనం ఇంత పరిగెడుతున్నాం, ఏం చేస్తున్నాం? ఇంత పరిగెత్తి మనం సాధిస్తున్నది ఏంటి? మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం అంటే మనం మర్చిపోతున్నాం. రెండో రోజు పెద్దల సంస్మరణ. అందుకే మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్తే ఏంటి? జీన్స్ ఎఫెక్టివ్ అని సైన్స్ చెప్తోంది. అలా ప్రతి వంశం నుంచి ఓ గొప్ప వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు. అది సైన్స్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ఇంకేదైనా రంగం కావచ్చు. కానీ అన్ని రంగాల్లో కూడా మీరు గమనించండి, నిశితంగా గమనిస్తే ప్రతి రంగంలో కూడా వచ్చిన ఫలానా వాళ్ళ వారసులు వీళ్ళు అన్న విషయం వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక, ఒక రాణింపు వచ్చాక తెలుస్తుంది. దీనికి మూలం ఎక్కడుంది? పండగ వాతావరణం, సాంప్రదాయం. ఈ సాంప్రదాయం నుంచి వచ్చిన పండగ ఈ సంక్రాంతి మనకి మన భారతీయతను తెలియజేస్తోంది. అందుకని రెండో రోజు పెద్దల సంస్మరణ. ఇక మూడో రోజు పశువుల పండగ అనేసాం. పశువులు అని ఎందుకన్నామంటే మనం భూతదయ కలిగిన బుద్ధుడి భూమిలో ఉన్నాం. బుద్ధుడు పుట్టిన జన్మభూమి మంది. మనం అసలు దేనికైనా సరే తల ఉంచేస్తాం. మన ప్రభుత్వం మనమే కాబట్టి పశువుల్ని కూడా మనలో ఒక భాగం. మనలో భాగం అంటే మన ఇంట్లో అవి కూడా కుటుంబ సభ్యులు. సంవత్సరం అంతా మనకు సహకారం అందించిన పశువులకి అలంకరణలు చేసి పూజలు చేసి వాటికి కూడా పందాలు పెట్టి, ఎడ్ల పందాలు పెడతారు, కోళ్ల పందాలు పెడతారు. వీటికైతే కొన్ని లక్షల రూపాయలు వెచ్చించేవాళ్ళు ఉన్నారు సరదాగా. కానీ అతి సర్వత్రా వర్జేయత్ అనేది మాత్రం మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా గమనించండి, అసలు ముఖ్యంగా ఒంగోలు గిత్తలు అంటూ ఉంటారు. అవి పరిగెడుతుంటే దాన్ని పెంచిన యజమాని తను పరిగెడుతున్నట్టే ఉంటాడు. ఆ కళ్ళు ఒకసారి చూడాలి మనం. కళ్ళే ఎందుకు చూడాలంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఆ కళ్ళలో ఆనందం. అలాగే కర్షకుడు కళ్ళలో ధాన్యలక్ష్మి వచ్చినప్పుడు కోళ్ల పద్దాలు పెడతారు. అసలు ఆ పౌరుషం భారతీయత ఇంకెక్కడా కనిపిస్తుందా? వేరే వాళ్ళకి పౌరుషాలు లేవంటే మన పౌరుషంలో ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. మనని మనం ఏమైనా చేయగలం, చేసుకోగలం, మనం ఏదైనా సాధించగలం అనే ఒక గొప్ప సత్యాన్ని చాటి చెప్పే ఆత్మగౌరవాన్ని, స్వశక్తిని మనకు చూపిస్తారు. ఈ పందాలు వేసుకోవడం వల్ల కూడా వాళ్ళు ఊళ్ళలో సరదాగా చేసుకునే ఈ వేడుకల్లో వాళ్ళ వారసత్వాలు నిలబెట్టుకోవడం. అంటే మేము వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నాం, ప్రాతినిధ్యం వహిస్తున్నాం, ఫలానా వాళ్ళు అని చెప్పుకోవడం కోసం. అందుకోసం ఇలా మూడో రోజు చేస్తారు. ఇలా 3 రోజులు చేసుకున్న తర్వాత కష్టపడ్డం అయిపోయింది, పంట చేతికి వచ్చింది, పండగ చేసుకున్నాం. 4వ రోజు కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సత్యాన్ని మన వాళ్ళు చెప్తారు. ఎందుకు ఆ సత్యాన్ని చెప్పడం? సత్యం అని ఎందుకు అంటున్నానంటే బాగా అలసిపోయాం, మనకేమనిపిస్తుంది? కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు? బాగా కష్టపడ్డారు, విందు భోజనాలు తిన్నారు, అంతా కలిసి ఆడారు పాడారు, అలసిపోయారు. అందుకని ఏదో ఒక కారణం కావాలి కదా. మన వాళ్ళకి కారణం లేకుండా ఏ పండగ ఉండదు, ఏ విషయం ఉండదు. కనుమ రోజు కాకి కూడా కదలదు, మనం కదలకూడదని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఆగిపోవడానికి ఇదొక కారణం. మనం ఆగాలనుకుంటున్నాం, మనం ఆగడానికి ఇదొక కారణం. ఈ కారణంతో ఆగిపోతారు. తర్వాత అందరూ ఎవరి స్వస్థలాలకు వాళ్ళు, ఎవరిళ్ళకి వాళ్ళు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇలా 3 రోజులు పండగ చేసుకుంటాం, 4వ రోజు విశ్రాంతి తీసుకుంటాం, 5వ రోజు పండగకి మనం ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ ఇంకా కార్యక్రమాల్లో మునిగి తేలుతాం. ఈ పండగ ప్రధాన ఉద్దేశం ఏంటి? మనకు సామాజికంగా ఉన్న పండుగలు ఉన్నాయి, మత సంబంధమైన పండుగలు ఉన్నాయి, జాతీయ పండుగలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మనం సంక్రాంతి ఎందుకు అంటున్నాం అంటే, ఇదే తొలి పండుగను ఎలా చెప్తున్నారు అంటే, చెప్పుకున్నాం ఇందాకే మనం,
మనకి సంక్రాంతితోనే కనీస అవసరాలు తీర్చే ఎన్నో విషయాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. అందుకని సంక్రాంతి ఆంధ్రులు, ఇక్కడ ఆంధ్రులు అంటే భారతీయులు అనే ఉద్దేశాన్ని మాత్రమే మనం గ్రహించాలి. సంక్రాంతి అంటే మనం ఇంకో విశేషాన్ని చెప్పుకోవచ్చు. సంక్రాంతి మన భాషకి చాలా విశాల హృదయం ఉంది. అన్ని భాషా పదాలని చేర్చేసుకుంటాం కాబట్టి సంక్రాంతి ఏంటా సమ్ము? కొత్తదనం. ఇక్కడ ఈ కొత్తదనం ప్రకృతిలో వచ్చిన కొత్తదనం. పౌష్యలక్ష్మి ఇంటికి చేరే వేళ పుష్యమాసంలో వచ్చే ప్రకృతి రమణీయమైన ఆ దృశ్యాలన్నీ ప్రతి వాళ్ళని పులకరింపజేస్తాయి. ముఖ్యంగా ధనుర్మాసం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది కృష్ణుడి ఆరాధకులు ఉంటారు. కృష్ణుడిని ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో, దాదాపుగా ఉంటే కొద్దిమంది ఉండొచ్చు. అయితే ఈ ప్రకృతిలో వచ్చే ఆ మంచు కురిసే వేళల్లో దేవుణ్ణి ఆరాధించడం, పొలాలకు వెళ్ళడం, పొలాల నుంచి ఇళ్లకు వస్తూ ఉండడం, చిన్న పెద్ద కలిసి ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. అయితే భోగి రోజున భోగి మంటలు వేసుకుంటున్నప్పుడు చిన్న పెద్ద కలిసి ఆ భోగి మంటల చుట్టూ ఆడుతూ ఉంటారు. వేళతో సమానంగా ఈ నెల రోజుల పాటు గొబ్బిళ్ళు పెడుతున్నప్పుడు హరిదాసులు ఇంటింటికి తిరిగి భాగవత, రామాయణ, భారత కథల్ని, కీర్తనల్ని ఆలాపిస్తూ ఉంటారు. ఎందుకండి భారతం మనకి, భాగవతం ఎందుకు, రామాయణం ఎందుకు అవసరం అంటే చాలా అవసరం. మన పంచమహాకావ్యాల్లో లేని శాస్త్రజ్ఞానమే లేదు. ఈరోజు మనం జీన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటున్న విషయం కుంతిదేవి నిరూపించేసింది మహాభారతంలో. కాబట్టి దేన్ని మనం కొట్టేయడానికి వీల్లేదు. హరిదాసులు చెప్పే అన్ని సంకీర్తనలు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. వాళ్ళు కూడా మారిపోయి కాలానుగుణంగా కీర్తనలు పడుతున్నారు. బుడబొక్కల వాళ్ళు భవిష్యత్తు చెప్పడం, ఈరోజు మనం ఆస్ట్రాలజీ, భవిష్యత్ దర్శనం అనుకుంటున్నది బుడబొక్కల వాళ్ళు ఒక జాతి, వాళ్ళ జీవితం దానికే అంకితం. ఈ జాతులన్నీ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. భవిష్యత్ తరాలకి ఇవన్నీ వారసత్వంగా అందడం కోసం మనం ఈ పండగని జరుపుకోవాలి. అంతేకాదు మన పండగ విశేషాలు అందరికీ తెలియాలి. ఎందుకంటే ఏంటండి పండగ అంటే వండుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, తినడం, పడుకోవడం కాదు. ప్రతి పండగలో ఉన్న ఆరోగ్యం, వైజ్ఞానిక దృష్టి మనందరికీ తెలియాల్సిన అవసరం గుర్తిస్తూ మనం ముఖ్యంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం.